మళ్ళీ వచ్చేసి ఖరీఫ్ సీజన్ మొదలైందండి. దాని నిమిత్తం 4-5 రోజుల్లో నాట్లు వేసుకోవాలంటే రైతులకి కాలు చెయ్యి ఆడని పరిస్థితి అండి. అవి ఇచ్చి గవర్నమెంట్ సాధ్యమైన వరకు రైతుకు మేలు చేయాలని కోరుతున్నామండి. అసలు ఎందుకు జాప్యం అయిందనేది చెప్పట్లేదండి, క్లారిటీ లేదండి. పలానా రోజు ఇస్తాం, పలానా పూట ఇస్తాం, పలానా జరిగింది. ఇంతకుముందు సివిల్ సప్లై డిఎం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి, చూద్దామన్నారు అని చెప్పారు, కానీ దానికి క్లారిటీ రాలేదండి ఇంతవరకు. మా తాలూకు మొత్తం 54 మందికి రావాలండి మూలపడి రైతులకి. ఆ కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు, అవి అటు చేశారు ఇటు చేశారు, తర్వాత ఇంత మట్టుకు రాలేదండి. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంచారు. అది సాధ్యమైనంత త్వరితగతిన మా బకాయిలు మాకు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఎప్పుడన్నా ఏమి ఉండదు, చాలా భారీ ఎత్తున వేసామండి. 2-3 లారీలు ఎత్తామండి మేము. అంటే 24.3 టన్నులు ఒకటండి, 2 లారీలు కలిపి. తర్వాత 28.2 టన్నులు మిగతా రైతులు. అంటే నాది ఒక్కడే కాదండి, అందరూ ఉన్నాయండి. 54 మందికి ఇవ్వాలి సార్. అందరూ సన్న చిన్నకారు రైతులేనండి. ఎవడో ఎందుకు టాచిపోలే. కౌలు రైతులు అంటేనే ఇదండి. అసలు రైతాంగం చాలా తీవ్రంగా ఆవేదన చెందుతుందండి ఈ విషయం మీద. కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. ఫస్ట్లో వేసారండి. నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన ప్రకారం ఫస్ట్లో 24 గంటలు వేశారు, తర్వాత 24 రోజులైంది, తర్వాత అది పోయి 48 రోజులైంది. ఇంతమట్టుకి ఆ చెప్పిన మాట మీద సరి అయిన స్పష్టత లేదండి. ఏమండి ఇవన్నీ ఎవరు ఎత్తుకెళ్ళారండి? మరి మా డబ్బు ఏదండి? వడ్లు ఇచ్చాం కదండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఆధారాలు ఉన్నాయండి. ట్రిప్ షీట్లు, ఎఫ్టీఓలు మొత్తం A to Z, ట్రక్ షీట్లు, పిన్ టు పిన్ ఉన్నాయండి. అది చాలా అబద్ధ ప్రచారం అండి, చాలా అబద్ధ ప్రచారాలు అండి. అవి కరెక్ట్ కాదండి. బాకీ లేకపోతే మేము చాలా పనులు వదిలిపెట్టుకొని ఎక్కడికి ఎందుకు వస్తాం సార్? మేము ఇక్కడికి రాం కదా, మేము పని మేము చూసుకుంటాం. కూలోని పిలిస్తే 10 రూపాయలు కట్టాలి. ఆ పని మేము చేసుకునేవాళ్ళం ఇక్కడికి వచ్చేసి రోడ్లు ఏమంటే పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుందండి మాకు. రక్షణ కర్తవ్యం పోరాటం చేస్తామండి. మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందేనండి. తీవ్రస్థాయిలో చేస్తామండి ఈసారి. మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ఒకటి, ఆ గొడవ చెప్పిన ఒకటేనండి. ఇప్పుడు అంతేనండి. ఇదిగో చూద్దాం చేద్దాం. మినిస్టర్ గారికే దిక్కు లేకపోతే ఎమ్మెల్యే గారు ఏం చెబుతాడండి? ఇంకా సివిల్ సప్లై మినిస్టర్ గారికి సిపిఐ రామకృష్ణ గారి ద్వారా ఆ రోజు కొనుగోలు చేయటానికి పోరాటమే, మళ్ళీ ఆ డబ్బులు రావడానికి పోరాటమే. ఇవాళ మమ్మల్ని బజార్ పాలు చేశారండి. మొన్న రీసెంట్గా సంవత్సరం అండి 2 పంటలు. ఒక పంటకే వేసారు సచ్చి చెడి, రెండో పంటకు వచ్చేవరకే చాలా వరకు 90% ఇచ్చారు. ఆ 10% ఆ పక్కన పడేసారండి. దగ్గర ఎన్టీఆర్ జిల్లాలో 34 కోట్లు పెండింగ్ ఉంది సార్. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 కోట్లు 1000 కోట్లు పెండింగ్ వచ్చిందండి. రైతులకు ఇవ్వాల్సిన బాకీ ఎవరికి బాకీ లేవంటే ఎలా కుదిరింది సార్? ఇది పచ్చి అబద్ధం అండి. సూపర్ 6 ఉన్నట్టే ఉంటుందండి ఈ తాలొడ్డుకు డబ్బులు వేయటం కూడా.